హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ చంద్రబాబు గారి మంత్రివర్గ సమావేశంలో నిన్న ఒక సంచలన నిర్ణయం తీసుకోబడింది. అదేంటంటే గతంలో మాచర్ల వేదికగా తోట చంద్రయ్య టీడీపీకి సంబంధించిన కార్యకర్తను అతి దారుణంగా గొంతుకోసి చంపిరని చెప్పి ఇక తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున ట్రోల్ చేసినాయి కదా. సరే, ఆ హత్యను నిజంగానే ఖండిద్దాం. ఈ హత్య రాజకీయాలు కరెక్ట్ కాదని మనస్ఫూర్తిగా ఖండిద్దాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. కానీ ఆ చనిపోయిన హత్యకు గురైన తోట చంద్రయ్య కొడుకుకు నిన్న ప్రభుత్వ ఉద్యోగం ఇస్తూ చంద్రబాబు గారు ప్రతిపాదిస్తే కేబినెట్ తీర్మానించేసిందట. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం. జై జగన్ అనమన్నారని జై తెలుగుదేశం అనమంటే జై తెలుగుదేశం జై చంద్రబాబు అన్నారని ఇక ప్రత్యర్థులు ఆయనను నడి రోడ్డు మీద గొంతు కోసిరన్నది అభియోగం అనమాట. చంద్రయ్య గొంతు కోసి హతమార్చిన వైసీపీ రౌడీలు. ఆనాడు చంద్రయ్య పాడే మోసిన చంద్రబాబు గారు ఈరోజు చంద్రయ్య కొడుకు ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నారు. సో ఇక ఏమంటారు, జవసత్వాలు కోల్పోయిన పార్టీకి తోట చంద్రయ్య హత్య అప్పట్లో ప్రాణం మోసిందనమాట, తులసి తీర్థం. ఇక ఆ హత్యను ఇంకా ఎట్లా వాడుకున్నారు, ఆ రోజు చంద్రబాబు గారు పోయి ఎట్లాంటి బీరాలు బరికినారు ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసిందే. సరే, ఆ గత చరిత్రను పక్కన పెడితే ఈయన ఏమైనా జై జవానా, పోనీ ఏదైనా న్యాచురల్ కెలామిటీస్లో కేంద్రం హోదాలో ఏమైనా పనిచేసి కారుణ్య నియామకాలు చేయడానికి ఇది ఏమైనా అత్తసొమ్ము అల్లుడుదానం చేసినట్ట? ఇది ఇప్పుడు సోషల్ మీడియా, నేను చెప్తున్నమాట కాదు, సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అనమాట. జగన్ హయాంలో 2022 ఇది మన తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో వచ్చిన వార్త అనమాట. జగన్ హయాంలో 2022 జనవరి 13న పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తెలుగుదేశం నేత చంద్రయ్యను చుట్టుముట్టిన వైసీపీ రౌడీలు పార్టీ మారనందుకు నడి రోడ్డు మీద గొంతు కోసి ఆయన్ను హత్య చేశారు. చంద్రయ్య అంత్యక్రియల్లో చంద్రబాబు గారు పాల్గొని పాడమోశారు. ఈరోజు చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. సో ఇది క్లారిటీ కదా. ఇక మన గెజిట్ పత్రిక గులపత్రికలో కూడా వచ్చిన వార్త అనమాట. ఆంధ్రజ్యోతిలో తోట చంద్రయ్య కుమారుడికి సర్కారు కొలువు, మంత్రివర్గ ఏకగ్రీవ తీర్మానం. 2022లో వైసీపీ నేతల చేతిలో దారుణ హత్యకు గురైన చంద్రయ్య. సో ఇదంతా చరిత్ర రాసుకొచ్చారన్నమాట. 2022 జనవరి 13న గ్రామంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న చంద్రయ్యను అడ్డగించి నడి రోడ్డుపై కత్తులతో తెగబడ్డారు. గొంతు కోసి ప్రాణం తీశారు. హత్య చేసే ముందు జై జగన్ అని అంటే వదిలేస్తామని చెప్పిన తన ప్రాణం పోయిన అననని జై టీడీపీ జై చంద్రబాబు అంటూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంకా దానికి బాబు గారు చొరవ తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేసిండు అని చెప్పి కథనం కదా. సరే, బాగుంది. కార్యకర్తలను కాపాడుకునే విషయంలో, కార్యకర్తలకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే విషయంలో, బాధిత కుటుంబాలను ఆదుకునే విషయంలో ఇక టీడీపీ ట్రాక్ రికార్డ్ మామూలుది కాదు, ఒప్పుకుందాం. కానీ ఈ హత్యా రాజకీయాలలో హతమైన ఒక వ్యక్తి కొడుకుకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం అన్నది ఎంతవరకు కరెక్టు? ఇంకా ఇట్లా పప్పు బేలాలాగా ప్రభుత్వ ఉద్యోగాలు పంచుకుంటూ పోయేటట్టయితే మొన్న జరిగిన మొన్న ఒంగోలు వేదికగా వీరయ్య చౌదరి మరణం, హత్య ఎంత పెద్ద సంచలనం కదా. మరి ఆ కుటుంబం కూడా ఒక ఉద్యోగం ఇవ్వాలి కదా. చంపినోళ్ళు కూడా టీడీపీ వాళ్ళే కదా. ఇదంటే వైసీపీ వాళ్ళు చేసిర్రు, జై జగన్ అంటే నరికేసిరు, బాగానే ఉంది. వీరయ్య చౌదరి కుటుంబంలో కూడా ఒక ఉద్యోగం ఇవ్వాలి కదా. ఆ వీరయ్య చౌదరి చంపింది కూడా టీడీపీ కార్యకర్తలే కదా. దీనికి ఏం చెప్తారు? ఇట్లా ఇచ్చుకుంటూ పోతే యూపీఎస్సీ ఎందుకు, ఏబిపిఎస్సీ ఎందుకు, జాబ్ నోటిఫికేషన్లు ఎందుకు? మన చిన్నబాబు గారే మాట్లాడినారు, రాసిపెట్టుకో తమ్ముడు, వచ్చే నెల 2025 జనవరి 1న జాబ్ క్యాలెండర్ వేస్తామని. చంద్రబాబు గారు మెగా డిఎస్ మీద తొలి ఫైల్ మీద సంతకం పెట్టారు కదా. ఇవన్నీ ఎందుకు? వేస్ట్ కదా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటేనే హత్యా రాజకీయాలకు, ఫ్యాక్షన్ చరిత్రకు, రక్త చరిత్రకు కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట. ఇక రీసెంట్గా మన 11 నెలల పాలనలో ఎన్నెన్ని హత్యలు జరిగినాయో, ఎన్నెన్ని మర్డర్లు జరిగినాయో, ఎన్నెన్ని మానభంగాలు జరిగినాయో లెక్కలేదు. ఇట్లా ఇచ్చుకుంటూ పోతే ఇక ఉద్యోగాలు ఏడుంటాయి? ఇవన్నీ ఎందుకు? ఇంకా పోలీసు శాఖలో కూడా మన కార్యకర్తలను చొప్పిస్తే అయిపోయాయి కదా. మనకి ఎట్లా వ్యవస్థలో చెట్టు కింద పకోడిగాలను తీసుకుపోయి ప్లీడర్లను చేయడం, తర్వాత మన భవన్లో ఛాయలు, టిఫిన్లు, తార్పుడు శాస్త్రాలు పక్కలేసే వాళ్ళకు అధికార ప్రతినిధులు ఏమంటారు హోదాలు ఇవ్వడం మనకు పెద్ద వెనుతో పెట్టిన విద్య కదా. ఇంకా పోలీస్ శాఖలు కూడా ఉద్యోగాలన్నీ ఇంకా ఈ మెరిట్స్, క్రైటీరియా, ఈ లొడపీస్ ముచ్చట్లన్నీ ఎందుకు? డైరెక్ట్గా మంచిగా కరడు కట్టిన కార్యకర్త గొంతుకు వచ్చిన జై జగన్ అనకుండా జై చంద్రన్ అన్న వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోతే చాలా ప్రాసెస్ మిగులుతుంది, టైం వేస్ట్ కదా. విద్యార్థులు కూడా అంటే ఈరోజు నిరుద్యోగ యువతకు ఇది ఒక సందేశం. మైరా మీడియా నుంచి చాలా బోల్డ్గా అటెంప్ట్ చేస్తూ ఉన్నాం. మీరందరూ పెన్ డౌన్ చేసి ఈ పుస్తకాలు,
పుస్తకాలలో తలకాయలు పెట్టి గంటలు గంటలు చదివి ఇంత హార్డ్ వర్క్ వేస్ట్గా వద్దు. ఏదైనా కూలీనాలు చేసుకొని మీ బతికేదో మీరు బతుకుపోండి. ఎందుకంటే ఇది ఒక దుష్ట సంప్రదాయం. దీనికి రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆయన కూడా అంటా ఉన్నాడు కదా, కార్యకర్తలకు పెద్దపీట వేస్తాం, వచ్చే జగన్ 2.0లో ఇక సూపర్ ఉంటుంది మన పాలన, కార్యకర్తలే సుప్రీం అని చెప్పి చెప్తా ఉన్నాడు కదా. ఈరోజు ఇదే పల్నాడులో నడి రోడ్డు మీద రషీద్ అనే వ్యక్తి వైసీపీ కార్యకర్తను అడ్డగోలుగా చంపేసారు కదా, నరికి చంపారు కదా. అనంతపురంలో లింగమయ్య అనే ఇంకొక వ్యక్తిని హత్య చేశారు కదా. ఈ కుటుంబాలకు ఆయన కూడా ఇట్లనే ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోతే ఇంక మీరంతా చదివి ఏం చేస్తారు? యువతకు అడుగుతున్నాం ఈ క్వశ్చన్, చదివి ఏం చేస్తారు? సో దయచేసి ఇవన్నీ బంద్ చేసి ఇంకొద్దు. ఇంకా ఈ కష్ట నష్టాలు, తల్లిదండ్రులకు శోకాలు, కడుపు మంట, పైసలు ఖర్చు ఇవన్నీ వద్దు. ఇక నచ్చిన ప్రైవేట్ జాబ్ చేసుకోవడమో, లేదంటే కూలీనాలు చేసుకోవడమో, లేదంటే రాష్ట్రం దాటిపోయి ఎక్కడైనా బతికేయడమో. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వదు. ఇంకా ఇట్లా ఇష్టానుసారంగా అసలు కేబినెట్కి ఏమైనా మతుందా చంద్రబాబు గారి కంటే? అది వేరే విషయం. కేబినెట్లో జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా, ఆయనకు తెలుస్తలేదా ఈ విషయం? అంటే జనసేన కూడా దీనికి మద్దతు ఇచ్చినట్టేనా? ఈరోజు సోషల్ మీడియాలో పొట్టు తిడతా ఉన్నారు జనసేన వాళ్ళే. ఇంత దిక్కుమాల నిర్ణయానికి మీరెట్లా మద్దతు ఇస్తారన్నా అని. దేనికోసం ఇదంతా? ఇప్పుడు నారా లోకేష్ గారికి తర్వాత మన చంద్రబాబు గారికి అంటే ఒక మోడస్ ఆపరాండా ఉంది, కార్యకర్తలను కాపాడుకోవడం. ఆయన రాజకీయ వారసత్వాన్ని నారా లోకేష్ గారికి దారదత్తం చేసేదానికి ఇదంతా చేస్తున్నారు. ఈరోజు ఇదే వెబ్సైట్లో ఇంత బాజాప్తా పెట్టుకున్నారంటే కింద టీడీపీ శ్రేణులు ఎంత పెద్ద ఎత్తున చాలా హైలో ఫీల్ అవుతా ఉన్నారు. వాళ్ళకంటే ధమాకు ఉండదు, చటాక్ మెదలు, బానిసత్వానికి అలపడ్డా పచ్చరక్తం, అది వదిలేద్దాం. రిమైనింగ్ రాష్ట్రం అంతా ఏం చేయాలి? యువత అంతా చెమ్మచక్క ఆడాలనా? చూడండి ఈరోజు పోస్టులు ఎట్లా పెడుతుర్రీడా. గుడ్ జాబ్ టీడీపీ, దీని మీద కూడా ఏడిస్తే కుక్క సాగు సచ్చినట్ట. ఇంకా సమర్థించేటోళ్ళు కొంతమంది, రేపు జగన్ వచ్చాక తోటి క్రిమినల్స్ అందరికీ గౌట్ ఉద్యోగం ఇస్తాడు, అప్పుడు కానీ బుద్ధి మారదు. ఇది పొలిటిసైజ్ అయిపోయిన ఆంధ్ర గవర్నెన్స్ ఇంకా పొలిటిసైజ్ చేస్తుంది. మీకు మీ పార్టీ కార్యకర్తకు ఆదుకోవాలనిపిస్తే హెరిటేజ్లోనో, గీతంలోనో, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోనో, లేకపోతే మీ కుల భవనాలను జాబులు ఇచ్చి సాదుకోవచ్చు. ఏళ్ల తరబడి జాబ్ క్యాలెండర్ కోసం గ్రూప్ 2, 1 కేసెస్ తీరడం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? సమాధానం చెప్పండి ఫస్ట్. దీనికి చేస్తే ఆర్థిక సాయం చేయండి. ప్రభుత్వ ఉద్యోగం అంటే అధికార దుర్వినియోగం చేసినట్టే. సొంత కార్యకర్తలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోతే ఇంకా ఉద్యోగాలు ఎందుకు? 1980 నుంచి రాజకీయాలతో చనిపోయిన వాళ్ళకు కూడా ఇవ్వండి. మా తాత కూడా చనిపోయాడు టీడీపీ కోసం పోరాడి. ఇట్లా డిమాండ్లు. ఇంకా 82లో పార్టీ పెట్టినప్పటి నుంచి మనం చేసిన కుట్రకోణాలు, కుతంత్రాలు కొన్నా. మన పరిటాల రవి గారి హత్య రక్త చరిత్రలో చనిపోయిన వాళ్ళు ఎంతోమంది, అందులో టీడీపీ కార్యకర్తలు కూడా చాలామంది ఉన్నారు కదా. మన వాళ్ళకందరికి కూడా ఇచ్చేస్తే అసలు నోటిఫికేషన్స్ ఈ ఇంతకుముందు చెప్పినా కదా, యూపీపీఎస్సి, ఏపీపీఎస్సి, ఇంకా దాంట్లో చాలామంది అంటే మేధావులు, రాజ్యాంగ నిపుణులు, విద్యావేత్తలు, వీళ్ళకందరికీ శాలరీలు ఇవన్నీ వేస్ట్ కదా. సంపద సృష్టిలో భాగంగా డబ్బులు మిగులుతాయి. ఈ తీరుగా ఎందుకు ఆలోచించారు? మొత్తం మన వాళ్ళకే, మన పచ్చ కార్యకర్తలకే ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోదాం అనుకుంటే ఈ అన్నెందుకు? మీరు ఇచ్చిన 164 సీట్ల మ్యాండేట్కు ఈ ప్రభుత్వం మీకు ఇస్తున్న గిఫ్ట్. యువత ఈరోజు రోడ్ల మీదకి వచ్చి అరుస్తూ ఉన్నారు కదా, 50 లక్షల ఓట్లు మా నిరుద్యోగ యువత నుంచి కూటమికి పడ్డాయని. మీకు గిఫ్ట్ ఇది. సో దీని మీద ఎట్లా రియాక్ట్ అవుతారో ఇక మీ ఇష్టం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.